సార్ ఎమ్మెల్యే గారు పనిచేయాలి. ఎమ్మెల్యే గారు అయితే పథకాల విషయంలో ఎప్పుడు వెనకాల లేదు. ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారు. మాకు మళ్ళీ ఎమ్మెల్యే గారు పూర్ణచంద్ర ప్రసాద్ గారు మరి కోరుకుంటున్నాం. ఆయన మంచి పరిపాలన చేస్తున్నాడు, ప్రజల్లో మంచి సేవ చేస్తున్నాడు. ఆయనకి ఏమీ లోటు లేదు, మంచిగా చేస్తున్నాడు. ఎక్కడ వ్యతిరేకత ఏమీ లేదు. ప్రజలు జగన్ పెట్టిన పరిపాలనా విధానంలో జగన్ పెట్టిన పథకాలన్నీ కూడా ఆయన సుఖంగా అమలుపరుస్తున్నాడు. ఆయన పట్ల ప్రజలందరూ కూడా మంచి పరిపాలన కోరుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు పూర్ణచంద్ర ప్రసాద్ అంతమంది వస్తున్నాడు కదా, చచ్చిపోయిన వస్తున్నాడు, ఏమైనా శుభకార్యం చేసిన వస్తున్నాడు, ప్రతి దానికి గాలితో కోరెడితే వస్తున్నాడు ఆయన. ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు? కంపల్సరీగా వస్తున్నాడు ప్రతి ఇంటికి. అభిమానం అని కాదు కానీ, పార్టీ అభిమానం అని కాదు కానీ, ఏ రకంగా అవ్వచ్చు ప్రతి ఓడి అకౌంట్లో డబ్బులు పెడుతున్నాయి. డబ్బులు తీసుకోలేదు అన్నవాడు చెప్పమని నా దగ్గర. అభివృద్ధి అంటే పైనుంచి నిధులు వస్తే చేస్తారు. ఇవన్నీ అకౌంట్లో కూడా వేస్తున్నారు పొలమని డబ్బు. టీడీపీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, అయితే జనసేన కావచ్చు, అన్ని రకాలుగానండి. ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, బ్రహ్మాండంగా చూస్తున్నాడు. ఎవరికైనా ఏదైనా పూర్ణప్రసాద్ గారు, పూర్ణప్రసాద్ గారు ఎవరికి ఏది వచ్చినా జరిగిన బ్రహ్మాండంగా చూస్తున్నాడు. బ్రహ్మాండంగానండి, నిజమేండి. అవి ఉంటారండి, ఎవరో అందరూ ఉంటారా? ఒక తల్లి పిల్లలు అందరూ ఒకలాగా ఉంటారా? మన 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా? అలాగే అందులో కూడా తేడా ఉంటాయి కొన్ని. అవి సరిపెట్టి పోతుంటారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఎమ్మెల్యే గారు బాగా చూస్తున్నారు. నెలకోసారి వస్తాడు ప్రతి ఊరిని, వచ్చి ఎలాగుందో ఏంటని అందరినీ ఆకడతాడో అడుగుతాడు. మళ్ళీ ప్రసాద్ గారు కావాలి. ఇంకేయడం కూడా ఉందా, అతనే ఉండాల. అలా ఉందా పరిపాలన అక్కడ. ఎమ్మెల్యే గారు పని చేస్తున్నారండి, పర్లేదు. బోలేని సార్లు రోజు 2 సార్లు వస్తారు. మా ఊరి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా పోతూ ఉంటారు, ప్రతిపడి వెళ్తూ ఉంటారు. పర్లేదు. బోలని పనులు నీళ్ళ ట్యాంకులు అవి కట్టించారండి మా ఊళ్ళో. చాలా పనులు బాగా జరిగాయండి ఈ మధ్యకాలంలో అయితే. పర్వాలేదు. మా ఎమ్మెల్యే చాలా, మా ఊరికైతే ఏ ఊరన్నా సరే కానీ తారతమ్యంగా అన్ని పథకాలు ఇస్తారు కాదనరు. చాలా మంచి ఆయన మా ఎమ్మెల్యే గారు. చాలా అన్ని మంచి పనులు చేసాడు, చాలా మంచి పని. పేర్లు రావు నాకు, నేను మీటింగ్లు గట్ట వెళ్తుంటాను. అవి హాస్పిటల్ అని ఇవన్నీ అవన్నీ కూడా చాలా మా ఎమ్మెల్యే గారు చాలా గొప్పగా చేశారు. మన ఎమ్మెల్యే గారు తప్పు ఏమీ లేదు. వాళ్ళు అంటారండి, అనరేంటి? నేను ఈ విమర్శన అంతా వాళ్ళదా. వాళ్ళ అమ్మ తీసుకుంటుంది, వాళ్ళ చెల్లి ఉద్యోగం చేస్తుంది, అయినా కూడా విమర్శిస్తున్నారు. ఏదో మరి విమర్శించకపోతే మరి వాళ్ళకి ఓటేరు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సీఎం ఇష్టపడతలేదు. అదే తప్పదు. ఆయన లేదా ఈ పథకాలు ఏమీ రావు, శుభ్రం బ్యాన్ చేసి పారేస్తారు. ఏం వస్తే ఆలోచించండి, ఇన్ని పథకాలు ఇచ్చిన లేడు. ఇవ్వడమ్మా అని తీరుగానండి, ఎంత క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నది. ఎలా పెన్షన్ వస్తుంటే మా వాలంటీర్ 6:30కి వచ్చి ఇచ్చిపోతుంది. బియ్యం నా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నాడు అండి. ఏ సర్టిఫికేట్ కావాలన్నా అది ఏమి ఉన్నాయి కదండి, అవి ఏంటంటారు సచివాలయాలు. ఆడికి వెళ్తే పూర్వం మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే 3 రోజులు ఎంఆర్ఓ చుట్టూ తిరిగేవాళ్ళం. అయినా పని అయ్యేది కాదు. 2 రోజుల్లో 110 రూపాయలు అయితే ఇచ్చేసింది. 110 రూపాయలు కట్టాను. కడితే 2 రోజులు ఇచ్చేసింది నాకు ఆ వాలంటరీ. అభివృద్ధి పనులు చేశారంటే నియోజకవర్గంలో ఏం చెప్తారు? చాలా ఉంటాయండి, మా పేర్లు రావు కదా మరి. నాకు చాలా బాగా చేశాడు. మాకు వైసీపీ పార్టీ వల్ల ఏ పార్టీలో జరిగింది చెప్పి కాదండి, ఏ పార్టీ ఏమైనా జరిగిందా లేదు చెప్పండి. అవి ఉన్నాయి మీకు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కదా. మా ఊరికి అన్ని పనులు చేశారు, ట్యాంక్ ఇచ్చారు, అది హాస్పిటల్ కట్టారు, అవి కట్టారు ప్రత్యక్షంగా ఉన్నా. అది మా పేషెంట్ చెప్తాడు. ఏంటి బాబు అమ్మా చేసి మా అభివృద్ధి అయితే బాగా చేశారు. ఆయన మనం తప్పు పట్టకూడదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి?
ప్రసాద్ గారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, చేసిన పనులు ఏంటి? అభివృద్ధి చేసాడండి, కొన్ని పనులు చేసాడు అంతే, ఇంకేముంటుంది. అభివృద్ధి బాగా చేశారు. అంటే ఏం అభివృద్ధి చేశారు ఈ ప్రాంతానికి? అభివృద్ధి ఏముందండి, ఓన్లీ తళలా ఇచ్చాడు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఉంటున్నాడు, ఇంచేపు వస్తాడు, ఉంటాడు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? పరిష్కరిస్తున్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుంటారా మీ ఎమ్మెల్యే గారు? మాకైనా మళ్ళీ అయినా వస్తాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత పూర్ణచంద్ర అండి. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? ఈ విధంగా అతను కూడా ఇళ్ళంతలోని మాకు అన్ని కూడా శుద్ధంగా చూస్తున్నాడండి, అన్నీ చేస్తున్నాడు, ఏ కార్యక్రమంలో వస్తున్నాడు. అంటే ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చారు? అన్నీ బాగానే చేసాడండి. ఆయన ప్రజల్లోకి వస్తున్నారా? ప్రజల్లోకి అందుబాటులో వస్తున్నారండి. మనం కూడా వెళ్తే వెళ్ళి ఆదరించండి, అతను కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వస్తున్నాడండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాడండి. నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే కూడా అతనే ఇది వచ్చండి. ఒక మాటలో చెప్పాలంటే మీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏం చెప్తారు? అన్ని స్థానిక తిరుగుతున్నాడండి, మాకు కూడా కలిపి వస్తున్నాడండి. తర్వాత మేము కూడా అతనికి ఇది చేస్తున్నామండి, మళ్ళీ గెలిచే అవకాశం అవుతుంది నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అండి. ఆయన పనితీరు ఈ ప్రాంతంలో ఎలా ఉంది? పర్వాలేదండి, ఇంకా ఆయన ఉన్నంత వాదాకి చేసుకొస్తున్నాడు. దానికైనా విధానం కాదు కానీ ఉన్నంత వాదాలు అలా చేసుకొస్తున్నాడు, ఏం పర్వాలేదండి. ఆయన అయితే హాస్పిటల్ కడుతున్నారు, తర్వాత సచివాలయాలు కడుతున్నారు, ఇంకా అయ్యే చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారండి. వస్తారండి, ప్రజలకు అందుబాటులో ఉన్నారండి. ఎన్నికల్లో మరి మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకునే అవకాశం గెలిపించుకుంటామండి గ్యారెంటీ. ఇంకా ప్రాంతానికంటే అభివృద్ధి పనులు ఏముందంటే ఆయన చేసిన ఏదన్నా ఉందనుకోండి ఆపుతుండే జనాలు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చేస్తున్నారు ఆయన. అయితే ఇక్కడ కొద్ది ఇళ్ళ తలాలు పట్టాలు ఇచ్చారండి, కొద్ది తళం లేదని ఆగారండి. ఆ తళం కొన్న చూపిస్తే ఇళ్ళ తలాలు కూడా ఇచ్చేస్తారు. పట్టాలు వచ్చాయండి, చాలా మందికి ఇళ్ళ తలాలు పట్టాలు ఇచ్చారు, అవి కూడా కొంత త్వరలో ఇచ్చేస్తారని ఆశిస్తున్నారని జనాలు. అది ప్రజలకి అందుబాటులో ఉంటున్నారండి. మనం పెదలకు అందుబాటులో ఉంటారు. ప్రసాద్ గారు వెళ్తే ఇప్పుడు పెదలకు అందుబాటులో అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఊళ్ళోకి ఏదైనా పని ఉంటూ వస్తారు, లేదు మనం అక్కడికి వెళ్ళి ఏదైనా పని చెప్తే ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు అనుకోండి, వెళ్ళి నేను బాగుంటే ఆయన ఒప్పుకున్న కాడికి ఆయనకి ఏం కావాలో ఆ పనులు చేస్తున్నారు. అది ప్రసాద్ గారి మట్టుకు మాత్రం ఇక్కడికి వచ్చి ఏ చెడు పనులు చేశారు, వాళ్ళని ఎలా పాటు చేశాడు, వీళ్ళని ఎలా పెట్టారు అన్నది బ్యాడ్ ఏమీ లేదండి. మరి ఇందంట ఇప్పటికి వచ్చి మా ఊళ్ళోని ఇలా చెడుపాలు వచ్చి ఏదైనా ఉంటే కార్యక్రమం ఉంటే మీటింగ్ అయితే కార్యకర్తలు అందరూ గౌరవిస్తున్నారు, చక్కగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అందుకని తప్పు ఏం జరగలేదండి ఆయన వల్ల. అంటే ఊళ్ళో ఇంక మరి ఆయనకి చేతిలో ఉంటే ఉన్నాయి ఎలా ఇస్తున్నారు, లేనిదానికి ఆయన ఏమిస్తారు చెప్పండి. పైనుంచి జగన్ గారు ఇచ్చినాయి కదండి, ఆయన ఇస్తారు. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మా ఎమ్మెల్యే గారి గురించి మాటతో చెప్తే ఇప్పుడు మాకేమీ ఆయన అన్యాయం చేయలేదండి. ఏదైనా వెళ్తే ఆయన పని చేసి పెడుతున్నాడు. ఇంకా అంతకంటే అభివృద్ధిగా ఆయన చేతిలో ఏదైనా నొత్తే ఊళ్ళో కార్యకర్తలు వెళ్ళి ఏది అడిగితే అది ఆ పక్కన ఉన్న కార్యకర్తలు వెళ్ళి అడిగితే చేస్తున్నారండి. మనకి రేపు ఈ ఇంటింటికి కార్యక్రమం తిరగమన్నారు, వచ్చి తిరిగారు. అండ్ మళ్ళీ రేపే రెండో ప్రోగ్రాలు పెడతారు, మళ్ళీ తిరుగుతారు. వస్తున్నారండి, కొంపలో ఇంటింటికి తిరుగుతున్నారు. ఆయన తిరిగినప్పుడల్లా తిరిగి వచ్చి చక్కబెట్టుకుని ఏమైనా ఉంటే వెళ్తున్నారండి. ఎవరైనా ఏమైనా అనుకుంటే కలబడుకోవడం గట్రా చేయకండి, మీరు ప్రపంచంగా పద్ధతిగా నడుపుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. అది జగన్ గారు చేసిన సంక్షేమాల మీద మళ్ళీ ప్రసాద్ గారు వస్తారని మేము అనుకుంటున్నామండి.